స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. మరి మేమందరూ కూడా ఈరోజు ప్రెస్ క్లబ్లో వచ్చి మాట్లాడడానికి కారణము ఏదైతే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మరి మాజీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారు ఏదైతే కేసీఆర్ గారికి లేఖ రాశారో ఆ లేఖ పట్ల మేము వారి యొక్క లేఖని ఏకీభవిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆమె కేసీఆర్ బిడ్డ, నిరంతరం పార్టీ బలోపేతానికి పార్టీలో ఉన్నటువంటి లోటుపాటులను సరిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక ఏవైతే వారు హామీలు ఇచ్చారో నెరవేర్చలేని హామీలను ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడుతూ మహిళలకు స్కూటీ పట్ల కానీ స్కూటీ ఇవ్వడంలో కానీ రుణమాఫీ విషయంలో కానీ రైతు బంధు రైతు బీమా విషయంలో కానీ పెన్షన్ విషయంలో కానీ గతంలో మహిళలకు 33% రిజర్వేషన్ విషయంలో కానీ బీసీ రిజర్వేషన్లో కానీ నాడు అంబేద్కర్ విగ్రహం నిర్మించడం విషయంలో కానీ నేడు జ్యోతి పూలేరావు గారి యొక్క విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయడం విషయంలో కానీ రాష్ట్రమంతా పర్యటిస్తూ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీసడంతో ఆ లేఖను చిత్రీకరిస్తూ ఉన్నారు. వారు ఎప్పట్లాగానే ఈ లేఖని రాయడం జరిగింది. మరి ఆ లేఖలో కూడా చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి. అధికారం కోల్పోయినాక ఏదైతే కోవట్ ఉన్న వాళ్ళు కానీ లేకుంటే పార్టీకి కోవట్గా పనిచేసిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కార్యకర్తలను పార్టీకి నిలబడే కార్యకర్తలను గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు చాలా మంచి వాల్యుబుల్ పాయింట్ చేశారు. అలాంటి సరిదించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి వారి యొక్క లేఖలో అంతనే మనకు తెలుస్తూ ఉంది. అంటే ఆ లేఖ ద్వారానే మనకు తెలుస్తూ ఉంది, మాకు అర్థమవుతా ఉంది ఏంటంటే కేసీఆర్ పట్ల వారికి ఉన్నటువంటి అభిమానం కానీ పార్టీ పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏందనేది ఈ లేఖ ద్వారా మనకు తెలుస్తూ ఉందని చెప్పేసి మేము విశ్వసిస్తూ ఉన్నాము. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అనవసరంగా జబ్బలు జరుచుకోవాల్సిన పని లేదు. ఆమె కేసీఆర్ బిడ్డ, కేసీఆర్కి అనుగుణంగానే పార్టీకి అనుగుణంగానే నిర్ణయాలు తప్పకుండా తీసుకుంటుందని చెప్పేసి మేము విశ్వసిస్తూ ఉన్నాము. వారి పట్ల మేము ఏకభవిస్తున్న వారికి మద్దతుగా ఎల్లవేళలా నిలబడతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అక్కగారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా మంచిగా యాక్టివ్గా పాలిటిక్స్లో పనిచేస్తూ ఉన్నారు, కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు ఈరోజు. మరి వారు అదేవిధంగా ఏదైతే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినాయో ఎంపీ ఎలక్షన్ జరిగినాయో అప్పుడు కూడా చాలామంది క్యాష్ పరంగా కానీ ఇంకో రూపంలో కానీ ఇప్పటి కూడా కోవట్లుగా పనిచేసిన వాళ్ళని కింది స్థాయిలో గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, కాన్స్టిట్యూన్సీ స్థాయిలో కూడా గుర్తించి నిజమైన కార్యకర్తలను గౌరవించాలి, నిజమైన కార్యకర్తలను కాపాడుకోవాలనే ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన చాలా బాగా నచ్చింది మాకు. కవితక్కకు మేము హ్యాట్స్ ఆఫ్ చేస్తూ ఉన్నాము. ఈ విషయంలో మీకు తప్పకుండా మద్దతుగా నిలబడతాము. మరి పార్టీ కూడా కలిసే ఉంటుంది. కేసీఆర్, కేటీఆర్ మరి కవితక్క ఎప్పుడు కూడా పార్టీకి కృషి చేస్తూ ఉంటారు. మేము ఉద్యమాల నుంచి వచ్చినాం, మేము కూడా 2001 నుంచి ఉద్యమాల నుంచి ఉన్నాం కాబట్టి కవితక్కను చూస్తూ ఉన్నాము. ఆమె ముక్కుసూటి మనిషి, ఏదున్నా ధైర్యశాలి ఉన్నటువంటి మనిషి, ముక్కుసూటిగా మాట్లాడే అలవాటు కలిగినటువంటి మనిషి కాబట్టి ఏదున్నా ప్రజల్లో బహిర్గతంగానే మాట్లాడేటటువంటి తత్వం కవితక్కకు ఉంది. ఏ అంశమైనా సరే ధైర్యంగా ఫేస్ చేసేటువంటి తత్వం ఆమెకు ఉంది. ఈ లేఖ పట్ల అనవసరమైన ఏదైతే ఇతర పార్టీ నాయకులు ఉన్నారో కొల్లిబొల్లి మాటలు సృష్టించో చిల్లర మాటలు సృష్టించి ఆమెకు బలిపశు చేయాలని అనుకుంటే ఆమె మేక పిల్ల కాదు, పులి బిడ్డ అనేది గుర్తుంచుకోవాలి. ఇలాంటిది ఎన్నో ఫేస్ చేసుకుంటూ వచ్చింది. అక్రమంగా కేసులు పెట్టి ఏదో రకరకాల ఇబ్బందులు గురి చేసినా కూడా ఆమె ఎక్కడ కూడా భయపడలేదు. ఆమె రాజకీయం చాతుర్యం తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలు బాగుండాలా, నిజామాబాద్ జిల్లా బాగుండాలా, ఈ రాష్ట్రం బాగుండాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో కూడినటువంటి అంశంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి కవితక్క గారికి అలాంటి ఆలోచనలు ఉంటాయి. మరి రాబోయే రోజులు ఇలాంటి పార్టీని లోటుపాటు సర్దించుకొని ముందుకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావాలి, కేసీఆర్ నాయకత్వమేలోనే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి రాబోయే రోజులు లేకుండా ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలా
ఏ హామీ కూడా నెరవేరకుండా చాలా నష్టం కలిగిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే మనం అన్నిటికీ సరిదించుకొని రాబోయే రోజుల్లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకొని రాష్ట్రాన్ని బాగుపరచాలనే అంశంతోనే వారు ముందుకెళ్తున్నారు. కాబట్టి వారికి ధన్యవాదాలు.